హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షాన్వి వ్లాగ్స్. ఈరోజు మనసిచ్చి చూడు సీరియల్లో ఏం జరిగిందో చూసేద్దాము. ఈరోజు ఎపిసోడ్లో భాను వాళ్ళ ఫ్రెండ్ భాను ఇంటికి తన పెళ్లి కార్డు పట్టుకొని వస్తుంది. అప్పుడు భాను అడుగుతుంది, ఏంటి విశేషం అంటే, నా పెళ్లి కుదిరింది, మీరు అందరు పెళ్ళికి రావాలి అని కార్డు ఇస్తుంది. అప్పుడు భాను అంటుంది, నీ పెళ్లి దగ్గరుండి చూడాలి, అందులో జరిగే తంతులన్నీ కూడా దగ్గరుండి చూడాలని ఉంది. నా పెళ్ళిలో అసలు అవి జరిగాయా లేదా అనేది కూడా నాకు గుర్తు లేకుండా అయిపోయింది అంటుంది. అప్పుడు వెంటనే భాను వాళ్ళ అక్క, ఎందుకు గుర్తుంటుంది, అదృష్టం ఉన్న వాళ్ళకి గుర్తుంటుంది, మీలాగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి గుర్తుంటుందా అని అంటుంది. ఆ మాటలకు భాను బాధపడుతూ ఉంటుంది. ఈలోపు స్టెప్స్ పై నుండి భాను చెల్లె ఇంకా సూరి ఇద్దరు కూడా దిగుతూ ఉంటారు. అప్పుడు ఈమెను చూసి, హాయ్ నందిని అక్క, ఏంటి సడన్ సర్ప్రైజ్, ఎప్పుడొచ్చావు అని అడుగుతుంది. అప్పుడు ఆ నందిని లేచి కార్డు ఇచ్చి, నా పెళ్ళి సెటిల్ అయింది, సో మీరందరూ కూడా తప్పకుండా రావాలి అని చెప్తుంది. చెప్పి సూరిని కూడా బాగున్నావా అని అడుగుతుంది. బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు అని అడుగుతుంది అని నందిని బయటకు వెళ్తూ ఉంటుంది. ఈలోపు భాను రేణుని అడుగుతుంది, రేణు కాలేజ్కి వెళ్తున్నావా, తిన్నావా లేదా అని అడుగుతుంది. అప్పుడు రేణు భానుకి సమాధానం ఇవ్వకుండా చిరాగ్గా, అత్త వెళ్ళొస్తాను, చంద్రవదిన వెళ్ళొస్తా, సూరి పద మనం వెళ్దాం అంటుంది రేణు సూరి వెళ్తూ ఉంటారు. ఈలోపు ఆది, సూరి ఆగురా, నువ్వు రేణుని కాలేజీలో దించి వచ్చేటప్పుడు ఒక పనుంది, చేసి పెడతావా అని అడుగుతాడు ఆది. అప్పుడు సూరి వెంటనే, లేదు, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి అంటాడు. ఆ మాటకి అక్కడున్న వాళ్ళందరూ కూడా బాధపడుతూ ఉంటారు. ఈలోపు భాను అడుగుతుంది ఆదిని, ఏమైంది సూరికి, నీతో అలా మాట్లాడుతున్నాడు అని అంటుంది. అప్పుడు ఆది, ఏం లేదులే, వదిలే అని అంటాడు. అప్పుడు భాను, ఏం లేదంటారేంటి, ఎప్పుడు సూరి నీతో నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిందే లేదు, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడేంటి, ఏమైంది అని అడుగుతుంది భాను. ఏమైంది సూరికి నీకేమైనా గొడవ అని అడుగుతుంది భాను. అప్పుడు ఆది, ఏం లేదు మా మధ్య ఏం లేదు అని అంటాడు. వెంటనే భాను ఆది వాళ్ళ అమ్మ, ఏమైంది ఆది, మీ ఇద్దరు అన్నదమ్ములు ఎలా ఉంటారో నాకు తెలుసు, ఇప్పుడు ఏమైంది చెప్పు అని అంటూ ఉంటుంది. ఏం లేదమ్మా, నిన్న రేణుని సూరి కాలేజీలో దించి వచ్చేటప్పుడు ఆ సిద్ధప్ప కలిసినట్టున్నాడు. నేను అటువైపుగా వెళ్తున్నప్పుడు ఇద్దరు మాట పెరిగి చొక్కా పట్టుకొని కొట్టుకుంటున్నారు. అప్పుడు నేను వచ్చి సూరిని సిద్ధప్పని పంపించేసి, ఎందుకురా సూరికి గొడవ అని అన్నాను. దానికి అప్పుడు వాడు ఏ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడో ఏంటో నా మీద విరుచుకుపడ్డాడు సూరి. అదే సూరి కారణం లేకుండా అలా చేయడు, సూరి గురించి నీకు తెలీదా అంటుంది భాను. అప్పుడు ఆది అంటాడు, సూరి గురించి నాకు తెలుసు, కానీ అనవసర విషయాలకి ఎందుకు ఇంత ఆలోచించడం అని నాకు కోపం వచ్చింది అంతే అని అంటాడు. అప్పుడు భాను వెంటనే, అసలు సిద్ధప్ప ఏమన్నాడంట అని అడుగుతుంది. అప్పుడు ఆది, అవేమైనా మంచి విషయాలు చెప్పడానికి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు, వదిలేయి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు భానుని వాళ్ళ అత్తయ్య ఇలా అంటుంది, నా బిడ్డలకి మీ వల్లే కాదు, మీ బంధువుల వల్ల కూడా ఇబ్బంది ఉంది అంటుంది. ఆ మాటలకి భాను బాధపడుతూ ఉంటుంది. భాను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈలోపు భాను వాళ్ళ అత్తయ్య ఇంకా చంద్ర ఇద్దరు కలిసి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు చంద్ర వదిన అడుగుతుంది, ఏమైంది పిన్ని అలా ఉన్నావని అడుగుతుంది. అప్పుడు భాను వాళ్ళ అత్తయ్య, నా కొడుకుని కొట్టడానికి ఆ సిద్ధప్పకి ఎంత ధైర్యం అని బాధపడుతూ ఉంటుంది. ఈలోపు చంద్ర అంటుంది, మనం వాడితో చేతులు కలిపితే వీళ్ళని తొక్కేయడం ఈజీ కదా అని అంటుంది. అప్పుడు భాను వాళ్ళ అత్త, నా కొడుకుని కొట్టిన వాడితో మనం చేతులు కలపడం ఏంటి, అలాంటి వాళ్ళతో చేతులు కలిపితే మనకి ఎప్పుడైనా ఏదో ఒక ప్రమాదం జరుగుండొచ్చు అని అంటుంది. ఆ మాటలకి చంద్ర అంటుంది, లేదు, మనం వాళ్ళతో ఉన్నట్టు ఉండి రేణుకి భాను వాళ్ళ అయ్యకు కూడా మనం బుద్ధి చెప్పొచ్చు అంటుంది. దీంతో కొంచెం ఆలోచిస్తూ ఉంటుంది భాను వాళ్ళ అత్తయ్య. తర్వాత ఆది టెర్రస్ మీద కూర్చొని భాను గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంత మంచిగా ఉన్న భాను ఎందుకు నా నుంచి విడిపోవాలనుకుంటుంది, ఒక రకంగా నాకు యాక్సిడెంట్ అయ్యి మంచి పని అయింది, యాక్సిడెంట్ వల్ల నేను 2 వీక్స్ బాధపడ్డానేమో, కానీ ఒకవేళ జరగకపోయి ఉంటే ఈ పాటకి భాను నన్ను వదిలేసి వెళ్ళిపోయేది, ఆ దేవుడే మా ఇద్దరిని కలపడానికి యాక్సిడెంట్ చేశాడేమో అనుకుంటాడు. తర్వాత అసలు ఏదో ఉంది కానీ చెప్పట్లేదు భాను, అది ఏంటో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు. ఈలోపు భాను జ్యూస్ తీసుకొని ఆది దగ్గరికి వస్తుంది. జ్యూస్ ఇచ్చి, ఏంటి అని అడుగుతుంది. అప్పుడు ఆది, నీతో ఒకటి అడగాలి అంటాడు. ఏంటి చెప్పు అని భాను అంటుంది. కానీ చెప్పలేక ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత తను అనుకుంటాడు, సరే ఒక గిఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చి అప్పుడు చెప్తా అని వెళ్ళిపోతాడు.
తర్వాత భాను వాళ్ళ అమ్మగారింటికి వెళ్తుంది. వెళ్ళగానే వాళ్ళ అమ్మ చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. మీ అత్తగారు మా మీద కోపం చూపిస్తుంది కానీ మీ మీద కూడా అలానే చూపిస్తుందా అని అడుగుతుంది. అప్పుడు భాను కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ అమ్మ పెళ్ళంటే ఏంటి అసలు అని అడుగుతుంది. అందుకు వాళ్ళమ్మ ఏంటి ఏం అడిగావు అని అంటూ ఉంటుంది. అప్పుడు భాను అంటుంది పెళ్ళంటే పెళ్లి చూపులు, పెళ్ళికి ముందు జరిగే తతంగాలు, తర్వాత పెళ్లి కూతుర్ని ముస్తాబు చేయడం, పెద్దలందరి ముందు ఆశీర్వదించడం ఇదే కదమ్మా అంటుంది. అప్పుడు వాళ్ళమ్మ వింతగా చూస్తూ ఉంటుంది. ఈలోపు భాను అంటుంది ఆది నాకు దేవుని ఎదురుగా కట్టడం కాదమ్మా, అందరి సమక్షంలో ఇంతే సంతోషంగా పెళ్లి చేసుకోవాలని ఉంది, దానికి నువ్వు ఒప్పుకుంటావా అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళమ్మ సరే అమ్మా ఎలా అయినా నీకు చేస్తాను, నువ్వు అనుకున్నది తీరుస్తాను అని మాట ఇస్తుంది భాను వాళ్ళ అమ్మ. నీ కోరిక నేను తీరుస్తా అమ్మా అని భాను వాళ్ళ అమ్మ అంటుంది. వెంటనే భాను వాళ్ళ అమ్మని హగ్ చేసుకుంటుంది. తర్వాత సీన్ కట్ చేస్తే రేణు కాలేజ్ దగ్గర సీన్ ఉంటుంది. సూరి బయట అమ్మాయి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. రేణు బుర్కా వేసుకుని ఒక చెట్టు దగ్గర దాచుకొని సూరిని చూస్తూ ఉంటుంది. చూసుకుంటూ ఇలా అంటుంది నేను వెళ్తా, నన్ను ఎలా గుర్తుపడతావో చూస్తా అని అంటుంది రేణు. ఈలోపు కాలేజ్ నుంచి ఒక అమ్మాయి బ్లాక్ డ్రెస్ వేసుకొని వస్తూ ఉంటుంది. అది చూసిన సూరి తనే తన గర్ల్ ఫ్రెండ్ అనుకొని తెగ సిగ్గుపడుతూ ఉంటాడు. ఇది చూసి రేణు ఆశ్చర్యపోతూ ఉంటుంది. తర్వాత సూరి ఆ బ్లాక్ చుడిదార్ వేసుకున్న అమ్మాయిని చూస్తూ ఇలా అనుకుంటాడు, అబ్బా తెలియనట్టుగా ఎలా నటిస్తుంది అనుకుంటూ తన వెంట పరిగెడుతూ ఉంటాడు. ఈ రోజుతో ఎపిసోడ్ అయిపోయింది. సో రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అంటే ఆది భానుకి ఒక గిఫ్ట్ తెచ్చి రూమ్లో పెట్టి భానుని అక్కడికి వెళ్ళమంటాడు. భాను వెళ్ళి ఆ గిఫ్ట్ ఇంకా లెటర్ చూసి ఏడుస్తూ ఉంటుంది. ఈలోపు ఆది రూమ్లోకి రాగానే భాను ఆదిని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. సో ఈ రేపటి ఎపిసోడ్లో అయితే ఇది జరుగుతుందండి. చూద్దాం ఇంకేం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.